రామన్న యూత్ 2 అవర్స్ రన్ టైమ్‌తో లాస్ట్ ఇయర్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూశాక నాకైతే మలయాళం సినిమాలలానే చిన్న ప్లాట్‌తో సిట్యుయేషనల్ కామెడీతో స్లోగా వెళ్ళింది సినిమా. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. సిట్యుయేషనల్ కామెడీకి చాలా చోట్ల నవ్వుకున్నా కూడా, కానీ సినిమా స్లోగానే వెళ్ళింది. మెయిన్ స్టోరీ కూడా ఇంటర్వెల్‌కి స్టార్ట్ అయింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊరి ఫ్రెండ్ చేసిన ఛాలెంజ్‌కి ఎలా అయినా రేపు ఈవినింగ్‌లోగా ఎమ్మెల్యేని మీట్ అయ్యి చూపిస్తామని బయలుదేరుతారు హీరో మరియు అతని గ్యాంగ్. అప్పుడే ఏం జరిగింది? ఎమ్మెల్యేని కలిశారా లేదా? ఈ కలిసే ప్రయత్నంలో అతనికి ఏం జరిగింది? ఛాలెంజ్‌లో గెలిచారా లేదా అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: అభయ్ నవీన్ గారు ఇంకా యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సినిమాని మెయిన్‌గా చూడగలమంటే పాసిబుల్ కామెడీ సీన్స్ వలన. యూత్ లీడర్ అవ్వాలంటూ ఎటువంటి పని పాట లేని వాళ్ళుగా చాలా చోట్ల వీరి యాక్టింగ్‌తో నవ్వించారు. లాస్ట్‌లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు. మైనస్ పాయింట్స్: ఆ కామెడీ సీన్స్ తీసేస్తే సినిమా యొక్క మెయిన్ ఇంటెన్షన్ బాగున్నప్పటికీ టూ మచ్ డ్రాగడ్గా అండ్ ల్యాక్ ఆఫ్ ఇనఫ్ ఎంగేజింగ్ డ్రామా అనేటట్టుగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే కంప్లీట్లీ రష్డ్. వాళ్ళు చేంజ్ అయ్యే ఎమోషన్ని సరిగ్గా చూపించలేదు. జస్ట్ ఒక సింపుల్ డైలాగ్తో ఏదో రియలైజేషన్ వచ్చినట్టు చూపించేశారు. ఫస్ట్ హాఫ్ మెయిన్ స్టోరీకి రావడానికి చాలా టైం పడుతుంది. అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, కానీ మళ్ళీ చివరి 20 minutes ల్యాగ్. ప్రెజెంటేషన్ క్రిస్పీగా ఉండుంటే బాగానే వర్కౌట్ అయ్యి ఉండేది. ఎడిటింగ్ టీం కొంచెం ట్రిమ్ చేసి ఉంటే. హీరో లవ్ స్టోరీ కూడా ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, యూత్ ఇలా రాజకీయ నాయకులు వెంటపడి చెడిపోకండి అని సరైన నాయకుడిని ఎంచుకోండి అంటూ చెప్పిన మెసేజ్ బాగుంది, కానీ చాలా వరకు స్లోగా వెళ్ళింది మూవీ. ఆ సిచ్యువేషనల్ కామెడీ కోసం ట్రై చేస్తారంటే చూడండి. ఓన్లీ ఫర్ సిచ్యువేషనల్ కామెడీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.